కీర్తనలు 84 సంకీర్తన 84 సంకీర్తన 11వ వచనం మాత్రమే చదువుకుందాం. 84 సంకీర్తన 11వ వచనం మాత్రమే చదువుకుందాం. మన మధ్యన రాఫా ఎఫ్రాయిం చదివి వినిపిస్తాడు. 84 సంకీర్తన 11వ వచనం మాత్రమే చదువుకుందాం. మన మధ్యన రాఫా ఎఫ్రాయిం చదివి వినిపిస్తాడు. కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 11వ వచనము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించు. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. 84 సంకీర్తన 11వ వచనంలో దేవుడు మనతో మాట్లాడడానికి మరి తన వాక్యమును బయలుపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నిజంగా ఇక్కడ చూడండి, దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చెయ్యక మానడు. మన అంశం ఏదంటే యథార్థత. యథార్థముగా ప్రవర్తించు వానికి ఏ మేలు చెయ్యక మానడు అని సెలవిస్తూ ఉంది. యథార్థముగా అంటే అవునంటే అవును, కాదంటే కాదు. యథార్థంగా ప్రవర్తిస్తే దేవుడు మనకేం చేస్తాడట? మేలు చేస్తాడట. ఏం చేస్తాడు? మేలు చేస్తాడట. యథార్థంగా ప్రవర్తిస్తే మేలు చేస్తాడట. మరి మనకి మేలు కావాలన్నా కీడు కావాలన్నా? ఏం కావాలా? నోరు తెరచాలంటారు. ఏం కావాలంట? మేలు కావాలన్నా ఏం కావాలా? పిల్లలు ఏం కావాలా? మేలేనా? మనకి మేలు కదా. నిజంగా గత మాసం అంతా దేవుడు మనము ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పొరపాట్లు చేసినా, దేవునికి ఆయాసకరమైన పనులు చేసినా, దేవునికి అవమానంగా జీవించినా, దేవునికి మనం కీడు చేసినా, ప్రార్థన చెయ్యకున్నా, పాటలు పాడకున్నా, దేవునింటికి సరైన విధంలో రాకున్నా కూడా దేవుడు మనల్ని గత మాసం అంతా ఏం చేసినాడు? కాపాడి మరొక మాసం లేక మనల్ని దేవుడు ఏం చేసినాడు? ఆహ్వానించినాడా లేదా? ఎంతమందిని ఆహ్వానించినాడు? ఎంతమందిని? మీరు లేదా పిల్లలు ఇక్కడ? అవునా? దేవుడు మనకేం చేసినాడు? మేలు చేసినాడా కీడు చేసినాడా? ఎంత మంచి దేవుడు కదా. చాలా మంచి దేవుడు మన దేవుడు, చాలా మంచి దేవుడు. అందుకే కీర్తనకారుడు మరి 84 సంకీర్తనలో 11వ వచనం లాస్ట్ వచనంలో ఏమంటున్నాడంటే, యథార్థముగా ప్రవర్తించు వానికి ఏ మేలు చెయ్యక మానను అంటున్నాడు. మరి మనకి దేవుడు ఎన్నో మేలులు చేసినాడు. ఎన్నో కీడుల నుంచి ఆయన తప్పించి మనకి మేలు చేసినాడు. నిజంగా ఒక ఆయనకైతే దేవుడు బైబిల్ గ్రంథంలో మరి వెంటనే మరణం అని చెప్పినాడు. వెంటనే ఆయన ప్రార్థన చేసే లోపల ఏమొచ్చింది? ఆయనకి ఆయుష్ కూడా దేవుడు పొడిగించినాడు. మేలు నిజంగా ఏం మేలు చేసినాడు ఆయన? నిజంగా మనము దేవునికి ఏం మేలు చేస్తున్నాం? మనకి దేవుడు మేలు చేసినప్పుడు దేవుడు మనం ఏం చేయాలా? దేవునికి మనం ఏం చేయాలా? కీడు చేసేవారిగా ఉండకూడదు, కానీ మేలు చేసేవారిగా ఉండాలి. అందుకే రండి మరి ఇక్కడ ఒక రాజును చూద్దాం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం. యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో మరి ఒక రాజు ఉన్నాడు. ఎవరు ఆ రాజు అంటే హిజ్కియా రాజు. ఎవరు ఆ రాజు? ఏం పేరు చెప్పాలా? ఏం పేరు? హిజ్కియా రాజు. హిజ్కియా రాజు వాళ్ళ నాన్న పేరు ఆహాజు. ఏం పేరు? వాళ్ళ అమ్మ పేరు అబియా. రాజుల గ్రంథంలో అబి అని పేరుంది. 2వ దినవృత్తాంతం 29వ అధ్యాయంలో అబియా అని ఉంది.
అక్కడ అబి అని ఉంది, ఇక్కడ అబియా అని ఉంది. హిజ్కియా వాళ్ళ అమ్మ పేరు ఏం పేరు? హిజ్కియా వాళ్ళ అమ్మ పేరు ఏం పేరు? అబియా. అబియా వాళ్ళ నాన్న పేరు ఆహాజు. ఏం పేరు వాళ్ళ నాన్న పేరు? ఆహాజు, అబియా. అబియాకు ఆహాజుకు పుట్టిన కుమారుడే హిజ్కియా రాజు. ఏం పేరు రాజు పేరు ఏం పేరు? హిజ్కియా. హిజ్కియా వాళ్ళ అమ్మ పేరు ఏం పేరు? అబియా. వాళ్ళ నాన్న పేరు ఆహాజ్. ఈయన వాళ్ళ నాన్న తర్వాత రాజైనాడు. ఏమైనాడు? రాజైనాడు. చక్కగా రాజయ్యి మంచి పరిపాలన చేసినాడు. ఈయన యూదా రాజైన మంచి పరిపాలన చేసినాడు. శ్రేష్టమైన పరిపాలన చేసినాడు. శ్రేష్టమైన పరిపాలన చేస్తూ దేవుని దృష్టికి నీతిగా ఉన్నాడంట. ఎలాగున్నాడు పిల్లలు? దేవుని దృష్టికి ఎలాగున్నాడంటే రాజు నీతిగా, యెహోవా దృష్టికి నీతిగా ఉన్నాడంట. ఎవరు? ఏ రాజు? వెరీ గుడ్. ఏ రాజు? హిజ్కియా రాజు దేవుని దృష్టికి నీతిగా ఉన్నాడంట. మరి ఆ నీతిగా ఉండి దేవుని దృష్టికి మంచి పరిపాలన చేసినాడంట. మరి అంత మంచి దేవునికి మేలు చేసిన వానికి మరణం వస్తుందా? మరణం రాకూడదు, మేలు చేయాలి. నిజంగా ఆయన కొంతకాలానికి దేవుడు ఏం చేసినాడంట? యెషయా ప్రవక్తకి ఏం చెప్పినాడంట? హిజ్కియా చచ్చిపోతాడు, ఆయనకు పోయి చెప్పుకో, ఆయన ఇల్లు చక్కబెట్టుకోమని చెప్పుకో అంటే ప్రవక్త వచ్చి ఏం చేసినాడంట? హిజ్కియాకి నువ్వు చచ్చిపోతావు అని చెప్పినాడంట. ఎవరికి చెప్పినాడు? హిజ్కియా రాజుకి. ఏ ప్రవక్త వచ్చినాడు? యెషయా ప్రవక్త వచ్చి నువ్వు చచ్చిపోతావు అని మరి రాజుకు చెప్పినప్పుడు రాజు చూడండి, యెషయా గ్రంథం 38వ అధ్యాయము. యెషయా గ్రంథం 38వ అధ్యాయం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగం కలగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనక ఏమంట? నీవు మరణమవుచున్నావు గనక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకునమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, నువ్వేమవుతున్నావంట? చనిపోతున్నావని యెషయా ప్రవక్త చెప్తున్నాడంట. ఎవరికి చెప్తున్నాడు? వెరీ గుడ్. బాయ్స్ బాగా వింటున్నారు. పిల్లలు ఇక్కడ పిల్లలు హిజ్కియా రాజుకి చెప్పే లోపల ఏమొచ్చిందంట? దుఃఖం వచ్చిందంట. ఎంతో మంచి పరిపాలన చేసిన వాడే, చాలా చక్కని పరిపాలన చేసినాడు. కానీ నీకు మరణం వచ్చింది, నీ ఇల్లు చక్కబెట్టుకొని చెప్పినాడంట. చక్కబెట్టుకుంటే ఆయన ఏం చేసినాడంట? ఎక్కడ తిరిగినాడంటే గోడ తట్టు తిరిగి ఏం చేసినాడంట? ఏం చేసినాడు? గోడ తట్టు తిరిగి ఏం చేసినాడంట? అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతోనూ నీ సన్నిధిని నెట్లు నడుచుకుంటేనో నీ దృష్టికి అనుకూలముగాను సమస్తము నీ నెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచి యెహోవాకు ప్రార్థన చేసెను. ఎవరు చేసింది ప్రార్థన? ఏ రాజు? వాళ్ళ అమ్మ పేరు ఏం పేరు? వాళ్ళ నాన్న పేరు ఆహాజు. మరి ఆయన మంచి పరిపాలన చేసినాడు. వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత ఆయన రాజుగా ఎక్కి 29 సంవత్సరాల వయసులోనే రాజుగా ఎక్కి మంచి పరిపాలన చేసినాడు. అంత మంచి యథార్థముగా చేసినవాడు, సత్యముతో అనుసరించిన వానికి ఏమొచ్చిందంట? మరణం వచ్చిందంట. మరణం వచ్చినప్పుడు యెషయా ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు చాలా ఏడ్చినాడంట. ఏ తట్టు తిరిగి ఏడ్చినాడు? చెప్పాలా? గోడ తట్టు తిరిగి మనుషుల వైపు తిరగలేనంట కదా. అక్కడ యెషయా ప్రవక్త ఉంటాడు, మరి రాజుకు మరి పరిచర్య చేసే వాళ్ళు ఉంటారు, రాజు ఇంట్లో ఎంతో మంది కదా ఆయనకు పని చేసే పరిచారకులు ఉంటారు, అందరు ఉంటారు.
కానీ ఎక్కడ చూసి ప్రార్థన చేస్తున్నాడు? ఏ తట్టు? గోడ తట్టు తిరిగి యథార్థ హృదయం అంట. ఏ హృదయం అంట? యథార్థ హృదయముతో కన్నీళ్లు విడిచుచు మరి ప్రార్థన చేసినాడంట. కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. నిజంగా మనుషుల వైపు చూడలేదు ఆయన. మనం కూడా చర్చికి వస్తే ఎవరన్నా వస్తే ఇట్లా చూస్తూ ఉంటాం, వాక్యం వదిలిపెట్టి ఇట్లా చూస్తుంటాం. పిల్లలు మీరు కూడా చూస్తున్నారా? మీరు కూడా అట్లా చూడకూడదు. చిన్నప్పటి నుంచి మనము హిజ్కియా వలె దేవుని తట్టు మనము చూసేవారిగా ఉండాలా. హిజ్కియా రాజు గోడ తట్టు తిరిగి, నేను యథార్థ హృదయుడనై నీ సన్నిధిన ఎట్టు నడుచుకుంటేనో నీకు తెలుసు కదా ప్రభువా, నీ సన్నిధి నేను ఎలాంటి పనులు చేసినానో అనేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడంట. ఎవరి సన్నిధిలో? దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడంట. మనం కూడా యథార్థంగా ప్రార్థన చేస్తే మనకేం కావాలా? చిన్నప్పటి నుంచి మనకేం కావాలా? మంచి చదువు కావాలా కదా. చిన్నతనం నుంచి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలా లేదా? మరి ఎట్లున్నాం మనము? ఎలాగున్నాం? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామా? యథార్థంగా ఉన్నామా? ఒక్కసారి ఆలోచించుకోండి. మరి ఈయన ఏం చేసినాడంట? యథార్థముగా ఏం చేసినాడంట? ఉన్నానో లేదో ప్రభువా, కృపతో నన్ను నీవు జ్ఞాపకం చేసుకున్నాడంట. ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నిజంగా ఈయన యథార్థంగా ఏమేం పని చేసినాడో మనం చూసుకుందామా? ఈయన యథార్థముగా పని చేసినాడంట. ఎక్కడ? దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధిలో యథార్థముగా పని చేసినాడంట. మనం కూడా దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మనం ఎలా ఉండాలంటే మంచిగా ఉండాల, మంచి ప్రవర్తన కలిగి ఉండాల, దేవుని మాటలు భక్తితో వినాలా. దేవుని మాటలు ఏం చేయాలా? భక్తితో వినాలా. దేవుని యందు భయభక్తి కలిగి ఉండాల. ఏం చేసినాడంట? ఆయన ప్రార్థన చేసినాడంట. యథార్థముగా ప్రార్థన చేసినాడంట. నీ సన్నిధిన నేను ఎట్ట నడుచుకుంటేనో నీకు తెలుసు కదా ప్రభువా. నేను రాజ్యములో అధికారములో ఎప్పుడైతే మరి మా నాన్న తర్వాత నేను వచ్చానో, మరి నీ సన్నిధిలో నేను ఎలాగ నడుచుకున్నానో నీకు తెలుసు కదా. నిజంగా హిజ్కియా రాజు ఏం చేశాడంట తెలుసా? వాళ్ళ నాన్న ఎలాగ చేశాడు, వాళ్ళ నాన్న తర్వాత వాళ్ళ జేబయ్య ఎలాగ చేశాడు అంటే, అట్లా వాళ్ళు ఆయన చరిత్ర చదువుకుంటూ పోయినాడంట. ఎవరు? హిజ్కియా రాజు. పరిపాలన ఎలాగ చేయాలా, వీళ్ళ ప్రవర్తనలు ఎలాగున్నాయి, వీళ్ళ పరిపాలన ఎలాగుంది అనేసి హిజ్కియా రాజు ఏం చేశాడంట? వాళ్ళ నాన్నను చూస్తే వాళ్ళ నాన్న ఏ పని బాగా చేసలేడంట. రాజుగా ఉన్నప్పుడు ఏం పని బాగా చేసలేడంట. రాజ్య పరిపాలన అంత అన్యాయమే ఉందంట. అట్లా ఆయన రాజులను చూసుకుంటూ పోతే దావీదు మహారాజు బాగా పని చేసినాడంట. ఎవరు బాగా పని చేసినారంట? ఇశ్రాయేలీలకి బాగా పనిచేసిన ఎవరంటే దావీదు మహారాజు అంట. దావీదు చర్యలు చూస్తే బాగున్నాయంట. నిజంగా మన చర్యలు ఎలాగున్నాయి? చిన్నప్పటి నుంచి మనం ఎట్టున్నాం? చిన్నపిల్లలు మీరు ఇంటి దగ్గర ఎట్టున్నారు? అమ్మ నాన్న కాడ ఎట్టున్నారు? అందుకే మనం బాగా ఎదగాలంటే మనకు ఒకరిని మోడల్గా పెట్టుకోవాలా. ఎవరైతే మంచి పనులు చేసినారో వాళ్ళని మనం మోడల్గా పెట్టుకోవాలా. ఎవరు మనకి మంచిగా ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభువు. చిన్నతనము నుంచే మరి భయముతో భక్తితో ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ తల్లిదండ్రులకు లోబడుతూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటూ మరి తండ్రి చెప్పిన మాటలు మరి తల్లి చెప్పిన మాటలు వింటూ ఎంతో చక్కగా ఎదిగినాడు. అందుకే మనం కూడా యేసు ప్రభుని మనం ఏం చేయాలా? మోడల్గా పెట్టుకోవాలి. పిల్లలు, హిజ్కియా రాజు వాళ్ళ నాన్నని అందరిని చూసినాడంట. ఎవరు బాగా చేసలేరంట.
కానీ హిజ్కియా ఎవరిని మోడల్గా పెట్టుకున్నాడంటే దావీదు మహారాజుని పెట్టుకున్నాడంటే. అబ్బా, దావీదు లాంటి పరిచర్య చేయాల, రాజ్య పరిపాలనలు నేనున్నంత కాలము దావీదు వలె నేను చెయ్యాలనేసి తీర్మానం తీసుకున్నాడంట. బిడ్డలు, నిజంగా చిన్నతనం నుంచే మనం కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని ఎలాగ మనం చెప్పుకోవాలా, ముందుండి యేసు ప్రభు చిన్నతనం నుంచి ఎలాగ ఎదిగాడు, ఎలాగ నడుచుకున్నాడు, ధర్మశాస్త్రం ఎన్నేళ్ళకు బోధించాడు అనేసి మనం కూడా చిన్నతనం నుంచే నేర్చుకునేవారిగా ఉండాలి. అందుకే ఆయన చిన్నతనంలోనే మరి సింహాసనం ఎక్కిన తర్వాత ఆయన చర్యలు ఎలాగున్నాయంటే దావీదు మహారాజును చూసి ఆయన చర్యలు నడిపిస్తూ వచ్చినాడంట. మొట్టమొదటిగా మరి దేవుని ఆలయం తెరిపించబడినాడంట. మొట్టమొదటిగా ఆయన సింహాసనం ఎక్కినప్పుడు ఏం చేసినాడు? దేవుని ఆలయము ఏం చేసినాడంట? దేవుని ఆలయం మూసేసినారంట. ధూపం వేస్తారంట, యాజకులు లేరంట, లేవీలు లేరంట, ఎవ్వరు లేరంట, ఇష్టం వచ్చినట్టు ఉన్నారంట. అందుకే హిజ్కియా ఏం చేసినాడంట తెలుసా? మొట్టమొదటి ఏం చేసినాడు? రాజుగా ఎక్కినప్పుడు మొట్టమొదటి మంచి పరిచర్య, మంచిగా ఏం చెప్పన్నాడంట తెలుసా? దేవాలయము తలుపులు తెరిపించినాడంట. మనకి దేవాలయం మూసేస్తే మందిరం ఉంటుందా? సండే స్కూల్ ఉంటుందా? మొట్టమొదటిగా ఏం చేసినాడంట హిజ్కియా రాజు? ఏం తెరిపించినాడు? అందరు చెప్పాలా? ఏం తెరిపించినాడు? దేవాలయం మూయబడిన వాళ్ళ నాన్న వాళ్ళంతా దేవాలయాలు మూసేసినారంట. హిజ్కియా రాజు మొట్టమొదటిగా దేవుని మందిరానికి ప్రాధాన్యత ఇచ్చినాడు. దేవుని మందిరానికి ఏమి ఇచ్చినాడంట? మొట్టమొదటిగా దేవుని మందిరానికి ప్రాధాన్యత ఇచ్చినాడు. ఈనాడు మనం కూడా ఉదయకాలం వేకువజామున ప్రార్థన అయిపోయినాక మనకేముంటుంది? 7:30 నుంచి ఏ స్కూలు? సండే స్కూలు. మనకి ఏ స్కూల్ ఉంటుంది? దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు కదా, దేవుడు ఎంత మంచివాడు కదా, దేవునికి మీరంటే చాలా ఇష్టం. అందుకే చంటి పిల్లలు ఆటంకపరచనీయకుడి, నా యుద్ధకి రానియుడు అనేసి ఉదయకాలం చూడండి 7:30 నుంచి మనల్ని పరిచయం చేసుకోవడానికి యేసుక్రీస్తు ప్రభువారు పరలోకం నుంచి భూలోకానికి వచ్చి, పిల్లలు నేను యేసు ప్రభుని భూలోకానికి పాపం చేసే వారి కొరకు వచ్చాను. పాపాలంటే ఏంటివి? అబద్ధాలు, మోసం కదా. మరి ప్రార్థన చేయకుంటే కూడా పాపమేనంట. ఎంతమంది మనం ప్రార్థన చేసినాం? పిల్లలు ఉదయకాలం ఎంతమంది ప్రార్థన చేసినా? చేతులేదు. అబ్బా, వెరీ గుడ్. అందుకే దేవుడికి మనం అంటే చాలా ఇష్టం. మరి పరలోకంలో కెరూబులు, సెరాబులు, కోట్లాను కోట్ల దూతలు, పెద్దలు అందరూ స్తుతి ఆరాధన స్తుతులు చేస్తున్నా వాళ్ళను వదిలిపెట్టి మన కోసం భూలోకానికి వచ్చినాడంట. గొప్ప దేవుడా కాదా? మంచి దేవుడా కాదా? మంచి దేవుడు కదా. మరి మంచి దేవుని కథ మనం వినాలా వినకూడదా? ఎంతమంది వింటున్నాం? హిజ్కియా రాజు మొట్టమొదటిగా దేనికి ప్రాధాన్యత ఇచ్చినాడు? దేవాలయం తలుపులు ఏం చేసినాడంట? తెరిపించినాడంట. ఎంత గొప్ప మనసు చూడండి. మన ఇల్లు తెరిపేయాలంట, మన ఇల్లు కట్టుకుంటాం. మన ఇల్లు బాగలేకుండా మన ఇల్లు కదా, మనకి ఏం బాగాలేకుంటే అది తెచ్చుకుంటాం. కానీ మొట్టమొదటిగా హిజ్కియా రాజుకి దేవాలయం తెరిపించాలా, దేవాలయం తలుపులు తెరవబడాలా, యాజకులు కావాలా, దేవాలయంలో ధూపం వేయాలా, మా ప్రజలు దేవుని మాటలు వినాలని ఆశపడినాడంట. ఎంత మంచి మనసు కదా. మనమైతే దేవుడింటికి ఎంత ఆలస్యం వస్తున్నాం తెలుసా? దేవాలయానికి ప్రాధాన్యత ఇస్తలేం. ఎంతమంది ఎన్ని గంటలకు వచ్చినారు? 7:30కి ఎంతమంది వచ్చినారు? ఎవ్వరు రాలేదు.
ఇంత ఆలస్యం. దేవుడు దేవాలయానికి ఇంత ప్రాధాన్యత ఇచ్చినాడు కాబట్టి ఈయనకి మరణం వచ్చినా కూడా దేవుడు ఆయుష్ పొడిగిచ్చినాడు. అందుకే యథార్థంగా ప్రవర్తించే వానికి ఏ మేలు చేయక మాననన్నాడు. నిజంగా ఈయన ఏం చేసినాడు తెలుసా? యథార్థంగా ప్రవర్తించి దేవుని దృష్టికి మంచిగా ఉన్నాడు. మొట్టమొదటిగా ఏం చేసినాడంట? ఏం తెరిపించినాడు? దేవాలయం తలుపులు తెరిపించినాడు. తర్వాత వచ్చేసి విగ్రహారాధన, విగ్రహములు, ఉన్నతమైన స్థలములో ఉన్న విగ్రహాలని ఏం చేసినాడంట? పడగొట్టేసినాడంట. అందుకే దేవుడు అంటాడు కదా, మరి నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఏమంటాడంటే, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఎంత మంచి రాజు కదా. ఏ రాజు? ఈ రాజు వీళ్ళ అమ్మ పేరు ఏం పేరు? వీళ్ళ నాన్న పేరు ఏం పేరు? హిజ్కియా. వాళ్ళ అమ్మ పేరు అబియా, వాళ్ళ నాన్న పేరు ఆహాజు. 29 సంవత్సరాలకే రాజు సింహాసనం ఎక్కినాడు. మొట్టమొదటిగా ఏం చేసినాడు? దేవాలయానికి ప్రాధాన్యత ఇచ్చినాడు. రెండవది వచ్చేసి విగ్రహాలని పడగొట్టేపించినాడు. ఏం పడగొట్టేపించినాడు? విగ్రహాలన్నీ పడగొట్టేపించినాడు. మూడవది వచ్చేసి మోషే చేసిన ఇత్తడి సర్పం. మూడవది వచ్చేసి ఏంటంట? మోషే చేసిన ఇత్తడి సర్పాన్ని చిన్న భిన్నములుగా తుత్తినీయలుగా దాన్ని ఏం చేసినాడు? అంత పొడి పొడి చేసి పాడేసినాడు. ఎంత మంచి హిజ్కియా రాజు చూడండి. అందుకే నీ సన్నిధిలో నేను ఎలాగ నడుచుకుంటునో నీకు తెలుసు కదా ప్రభువా అని ప్రార్థించినప్పుడు దేవుడు మరి హిజ్కియాకి ఏం చేసినాడంటే, ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించినాడు. ఎన్ని సంవత్సరాలు? మరి మొట్టమొదటిగా దేవాలయం తలుపులు తెరిపించినాడు, విగ్రహాలని పడగొట్టేపించినాడు, మోసే చేపించిన ఇత్తడి సర్పాన్ని చిన్న భిన్నములుగా చేసి దాన్ని పొడి చేసి పాడేసినాడు. నిజంగా మరి దేవునికి ఏవైతే ఇష్టం లేవో వాటిని అన్నిటి తొలగించి రాజ్య పరిపాలన మంచిగా చేసినాడు. కాబట్టి గోడ తట్టు తిరిగి కన్నీళ్ళిడిచి ప్రార్థించినప్పుడు ఆయన ప్రార్థనకి జవాబు వచ్చి 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించినాడు. అందుకే యథార్థముగా ప్రవర్తించే వానికి ఏ మేలు చెయ్యక మానను అన్నాడు. మనం కూడా యథార్థంగా ఉండాలి, అబద్ధాలు ఆడకూడదు. అమ్మ దగ్గర పోతే ఏం చేస్తాం? అబద్ధాలు ఆడతాం. అమ్మ దగ్గర ఏం చేస్తాం? అబద్ధాలు ఆడి డబ్బులు ఇప్పించుకుంటాం. టీచర్ దగ్గరికి పోయి హోంవర్క్ చేసినామంటే ఏం చేయలేదు, అబద్ధం చెప్తాం. ఆడ జ్వరం వచ్చింది మేడం రాత్రంతా కదా. అబద్ధాలు ఆడితే దేవుడు ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. సాతానికి మనం ఎప్పుడు చోటు ఇవ్వకూడదు, దేవునికి చోటు ఇవ్వాలా. అందుకే ఈ హిజ్కియా రాజు ఏం చేసినాడు తెలుసా? మంచి పనులు చేసినాడు కాబట్టి దేవుడు ఆయనకి ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇచ్చినాడు. ఈ కొద్ది వాక్యము దేవుడు దీవించునుగాక. మోకరించినట్టయితే ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడమైన తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. దయాకనికరం గల దేవానికి వందనములు, స్తోత్రములు. జీవం కలిగిన దేవానికి వందనాలు, స్తోత్రాలు. నాయన దయగల తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నిసన్నిధానంలో చేరి ప్రార్థిస్తుండగా కృపచేత మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రభా నీ సన్నిధులు ప్రార్థిస్తున్నాను. యేసు ప్రభానికి వందనములు, స్తోత్రములు. 84వ సంకీర్తనలో మీరు మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. నా తండ్రి, హిజ్కియా తన జీవితంలో మరి ప్రభా ఎంతగానో నీ దృష్టికి నీతిమంతుడుగాను జీవిస్తూ వచ్చాడు కాబట్టి తన జీవితాన్ని ఆయుష్ పొడిగించిన దేవానికి వందనములు, స్తోత్రములు. మరణంలో నుంచి జీవంలోకి నడిపించిన తండ్రి నీకే వందనములు, స్తోత్రములు, 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 స్తోత్రములు. నా తండ్రి, గత మాసం అంతా మీరు కాపాడినందుకు వందనాలు, స్తోత్రాలు. నాయన జులై మాసంలోకి మమ్మల్ని ఆహ్వానించిన తండ్రి నీకు వందనాలు.
పరిశుద్ధాత్మ దేవానికి వందనములు, స్తోత్రములు. దయగల తండ్రి, చంటి పిల్లల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. చిన్నతనం నుంచి మరి ప్రభా దేవాలయమునకు నా తండ్రి దేవునికి ప్రాధాన్యత ఇవ్వడానికి నాయన కృప చూపించి సహాయం దయచేయమని ప్రభా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. యేసయ్యా నీకే వందనములు, స్తోత్రములు నాయన. ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి కూడా నీకు వందనాలు, స్తోత్రములు నా తండ్రి. యథార్థముగా ప్రవర్తించడానికి ఏ మేలు చేయక మాననని మీరు సెలవిచ్చిన దేవుడు నా తండ్రి. నిజంగా మాలో యథార్థత లేదు, నమ్మకం లేదు, విశ్వాసం లేకుండా జీవిస్తున్నామయ్యా. దయగల తండ్రి, మా జీవితంలో ఇసుక లాంటి చక్కటి ప్రార్థనను, చక్కటి సుగుణాలను, చక్కటి మరి నాయన విశ్వాసమును, యథార్థమైన హృదయాన్ని కృపతో మరి నాయన మేము ఉండలాగిన మీరు కృప చూపించి సహాయం దయచేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. యేసు ప్రభువా నీ చిత్తమైతే దయచేపించండి. ఇంతవరకు మాకు కృపాక్షేమాన్ని కూడా మీరు దయచేసినందుకు కూడా వందనములు, స్తోత్రములు నాయన. ఈ దినం మొదటి ఆదివారం నా తండ్రి ప్రభా నీ చిత్తమైతే నా తండ్రి అన్ని విషయాలలో మీరు ముందుండి ఆది నుంచి అంతం వరకు క్షేమంగా క్రమంగా చక్కగా మీరు నడిపించి మహిమా ఘనత ప్రభావంలో మీరు పొందుకోమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. నమ్మదగిన దేవానికి వందనాలు, స్తోత్రాలు. నీ మహిమ మరి ప్రభా మా సంఘం మీద దిగులాగిన కృప చూపించండి. నీ ఆత్మను కుమ్మరించండి. నీ రక్త ప్రోక్షను మీరు అభిషేకించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా చంటి పిల్లల హృదయాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. చంటి పిల్లల హృదయాలలో మరి ప్రభా విత్తనములు నా తండ్రి చలుతుడగా వృద్ధి చేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. తండ్రిని చిత్తమైతే దయచూపించమని సన్నిధిలో ప్రార్థిస్తూ చంటి పిల్లలకు కావలసిన మంచి ఆరోగ్యం, ఆయుష్యం మీరు పొడిగించమని నజరేయుడైన యేసు నామములో అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.